కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ చేపడుతున్నట్లు చెప్పారు. తక్షణమే పెరుగుతున్న ధరలను నియంత్రణ చేయని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఐ నేతలు సురేష్, మంగా శ్రీనివాసరావు, జంగాల చైతన్య పలువురు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ గుంటూరు జిల్లా కార్యాలయంలో మల్లలింగం భవన్లో ఈ నెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాదయాత్రలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ భారతదేశ వ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, పట్టణంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారుగా 13 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ 13 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఈ తరుణంలో విద్యార్థులకి, యువతకు సంబంధించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పూర్తిగా రూపుమాపుతాము, అదేవిధంగా ఉద్యోగాలు లేకపోవడం వల్ల, సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా చెడుతో పడతా ఉంది, తీవ్రవాదం వైపు, ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని నిర్మూలిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగ సమస్యను మొత్తం కూడా నిర్మూలిస్తామని చెప్పారు. కానీ కేవలం మాటలకే పరిమితమైనటువంటి ఆ యొక్క హామీ ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు సృష్టించడం పోయి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సుమారు 5 లక్షల పరిశ్రమలు మొత్తం కూడా మూతపడ్డాయి. కోట్లాది మంది యువకులు డిగ్రీ పట్టాలు చేతబట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి సమస్య పరిష్కారం కోసం ఈ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి 100 రోజుల్లోనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధరలు ఏవైతే రోజు పెరిగిపోతూ ఉన్నాయో ఆ ధరల